హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే అమ్మమ్మ స్టైల్లో సొరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా సొరకాయ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ రెండిట్లో చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ముందుగా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా సొరకాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకుంటే సొరకాయ ముక్క అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, మరీ చిన్నగా కూడా కట్ చేసుకోకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా అలానే కట్ చేసుకోండి. అలాగే ఇందులో కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చితోనే ఈ సొరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక 5 లేదా 6 పచ్చిమిర్చి అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. ముందుగా ఇక్కడ మనం సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, మీడియం సైజులో కట్ చేసుకొని అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. అలాగే ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసేసుకోవాలి. కారం వేయకుండా మనం ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాం కాబట్టి కొన్ని పచ్చిమిర్చి అయితే ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటే మిరపకాయలు అనేది తొందరగా గోలుతుంటుంది కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేయండి. అలాగే ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కొంచెం మాడిపోతుంది కాబట్టి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు అయితే నెమ్మదిగా అయితే కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా ట్రై చేశారంటే సొరకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా సింపుల్గా సొరకాయ కర్రీ అయితే చేసేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి మసాలాలు అయితే అవసరం లేదు, చాలా సింపుల్గా చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఒక్కసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సొరకాయ అయితే మన హెల్త్కి అయితే చాలా మంచిది. నిద్రలేని సమస్యలు అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా మంచిది. సొరకాయ అయితే వారంకి ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే మన హెల్త్కి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటుంది. కాబట్టి మసాలాలు ఎక్కువ వేసుకోకుండా ఈ విధంగా ట్రై చేసి చేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సొరకాయ కర్రీ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలి, ఎందుకంటే సొరకాయ అనేది కొంచెం మగ్గనిచ్చుకోవాలి. అలాగే ఇందులో వాటర్ అయితే పోయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది పోసుకోకూడదు. ఈ విధంగా ఒక 2 సార్లు కలుపుకోవాలి. అలాగే సొరకాయ ముక్క ఉడికిందా లేదా అని ఒకటి తీసి అయితే చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఉడకకపోతే ఒక టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మేమైతే లేత సొరకాయ తీసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోయింది. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గానే ఇంట్లోనే సొరకాయ కర్రీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరకు వేసుకుంటే సరిపోతుంది. సొరకాయ కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయినాయి. ఈ విధంగా అన్నీ వేసాక ఒక 2 సార్లు అయితే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సొరకాయ కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయినట్టే. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో చూసాక ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరందరూ ఒకసారి ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.